అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నిఖిత, ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ మోక్షిత హాస్పిటల్ హనంకొండ. సో ప్రీవియస్ వీడియోలో సునీల్ సార్ ఆల్రెడీ ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ గురించి సిమ్టమ్స్ కానీ, కాజెస్ కానీ, ఎక్స్రేలో ఎలా చూడాలి, దాని మెడికల్ మేనేజ్మెంట్ ఏంటి అన్నది క్లియర్గా చెప్పారు కదా. ఈ వీడియోలో వచ్చేసి ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ ఫర్ ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ. సో ఈ వీడియోలో 6 బెస్ట్ ఎక్సర్సైజెస్ ఫర్ ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ గురించి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇలా ఒక టర్కీ టవల్ రోల్ చేసి తీసుకోండి. నేను బాల్ యూజ్ చేసిన ప్లేసెస్లలో ఇలా టర్కీ టవల్ రోల్ని యూజ్ చేయండి. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి స్ట్రైట్గా పడుకొని మోకాలు కింద అసలు ఏం పెట్టకుండా స్క్వీజ్ అండ్ రిలీజ్. మోకాల్ని ఇలా బిగబెట్టేసి 10 కౌంట్ చేసుకోండి. 1 నుంచి 10 వరకు కౌంట్ చేసుకొని తర్వాత రిలీజ్ చేసేయండి. అలా 10 టైమ్స్ చేయాలి. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. సెకండ్ వన్ వచ్చేసి మోకాల్ కింద నేను బాల్ పెట్టిన విధంగా మీరు టవల్ రోల్ పెట్టుకోండి. అలా పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా కిందికి ప్రెస్ చేసి ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి రిలీజ్ చేసేయండి. ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మడిమ కింద బాల్ పెట్టినట్టు మీరు టవల్ పెట్టుకోండి. అలా ఒక 10 సెకండ్స్ నీని మడిమని కిందికి ప్రెస్ చేస్తూ నీని స్క్వీజ్ చేసి రిలీజ్ చేసేయండి. ఇది థర్డ్ ఎక్సర్సైజ్. ఫోర్త్ వన్ వచ్చేసి లెగ్ రైజింగ్. కాలు అన్నది ఒక ఇంతవరకు పైకి లేపాలి. ఒక 30 సెంటీమీటర్స్ వరకు పైకి లేపాలి. 30 సెంటీమీటర్స్ కన్నా మీరు ఎక్కువగా పైకి లేపితే పొట్ట మీద వెయిట్ పడుతుంది, మోకాల మీద పడదు. సో ఒక 30 సెంటీమీటర్స్ వరకు పైకి లేపి 10 సెకండ్స్ హోల్డ్ చేసి తర్వాత రిలీజ్ చేసేయండి. ఇది ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి సైడ్కి పడుకొని సేమ్ స్ట్రైట్గా ఎలా అయితే కాలు లేపారో సైడ్కి పడుకొని కాలు పైకి లేపి ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి ఆ తర్వాత రిలీజ్ చేయడం. సిక్స్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి నేను మీకు వీడియోలో రోలర్ యూజ్ చేస్తున్నాను. మీరు రోలర్కి బదులు ఒక పెద్ద కూల్ డ్రింక్ బాటిల్ చుట్టూ టవల్ రోల్ చేసి యూజ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మీ దగ్గర పెద్ద రగ్గు కానీ బెడ్షీట్ కానీ ఏదైనా ఉంటే ఒత్తుగా వచ్చేటట్టు రోల్ చేసుకొని యూజ్ చేసుకోండి. దాన్ని మోకాల కింద పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా కాలు పైకి లేపి ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి రిలీజ్ చేసుకోండి. ఇది మనకి మోకాలు అరుగుదల అంతటితో ఆగిపోవడానికి యూజ్ అవుతుంది. అన్నిట్లలోకి సిక్స్త్ ఎక్సర్సైజ్ అన్నది ఖచ్చితంగా చేయాల్సిన ఎక్సర్సైజ్. మిగతావన్నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. సో ఇవన్నీ మనం మోకాల అరుగుదలకి సంబంధించిన ఎక్సర్సైజెస్. ఇవి కామన్ ఎక్సర్సైజెస్. ఒకవేళ మీకు మోకాలు అరుగుదల కాకుండా వేరేది అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా దగ్గరున్న క్లినిక్కి విజిట్ చేయండి. సో దీనికి పెయిన్ రిలీఫ్ మేనేజ్మెంట్ వచ్చేసి ఐఎఫ్టీ, ఎస్డబ్ల్యూడి కానీ అల్ట్రాసౌండ్ కానీ మీకు దగ్గరలో ఉన్న క్లినిక్కి వెళ్ళి పెయిన్ ఎక్కువగా ఉంటే పెయిన్ రిలీఫ్ ట్రీట్మెంట్ చేయించుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మోక్షిత హాస్పిటల్.